పైలట్ రోహిత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. ఎన్నికల సంఘానికి ఎలక్షన్ సమయంలో రోహిత్ రెడ్డి దాఖలు చేసిన అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించారని తక్షణమే పైలట్ రోహిత్ రెడ్డి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలన్నారు. నందు సింహయాజులతో రోహిత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా లేవా అన్నారు. ఇక బండి సంజయ్ అన్నందుకే నోటీసులు ఇచ్చారన్నది అబద్ధమని రఘునందన్ చెప్పారు. ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంది. దాంట్లో బామర్ది 15 రోజుల కింద ఏం చెప్పిండు, ఈడీ చీఫ్ గా బండి సంజయ్ ని నియమించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కృతజ్ఞతలని ట్విట్టర్ పక్షి చెప్పింది. ఇవన్నీ కంపేర్ చేసి మనం చూస్తే ఏమర్థమవుతుంది, ఒకసారి బండి సంజయ్ గారి ప్రెస్ మీట్ చూడండి, లేదా బండి సంజయ్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు మాట్లాడిన మాటలు వినండి. ఏం చెప్పిండ్రు, బెంగళూరు కేసుని తిరగదౌడండి, ఇన్వెస్టిగేషన్ స్లోగా జరుగుతుంది, దాంట్లో మా తెలంగాణకు సంబంధించిన కొంతమంది గౌరవ శాసనసభ్యుల పాత్ర ఉందని మాకు అనుమానం ఉంది, విచారణని వేగవంతం చేసి దోషులని శిక్షించండి అని చెప్పారు. అందులో హరీష్ రావు గారి పేరు గాని, గౌరవనీయులు కేటీఆర్ గారి పేరు గాని, ఇలా భుజాలు దడుముకొని భాగ్యలక్ష్మి మందిరానికి వచ్చినటువంటి గౌరవ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు గాని ఎక్కడా బండి సంజయ్ గారు చెప్పలేదు. వారు క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది ఏంటంటే, బెంగళూరు కేసులో ఉన్నటువంటి ఎవిడెన్సెస్, సాక్ష్యాలు, ఆధారాలు, ఎందుకంటే 2 ఏళ్ల నుంచి ఇసుకుంటూ వస్తున్నారు నోటీసులు, ఆలస్యం అవుతుంది, ఇన్వెస్టిగేషన్ వేగవంతం కావాలని ఒక బాధ్యత గల భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుని అడిగారు తప్ప